అయోధ్య కాలం ఆగిపోయిన పుణ్యక్షేత్రం, ఒక అద్భుత దృశ్య కావ్యం. మీరు ఎప్పుడైనా ఒక నగరం కన్నీళ్లు తుడుచుకుని వేల ఏళ్ల నిరీక్షణ తర్వాత మళ్ళీ చిరునవ్వు చిందించడం చూసారా? శతాబ్దాల పోరాటం, తరాల నిరీక్షణ, గుండెల్లో దాచుకున్న భక్తి, ఇవన్నీ కలిసి ఒకే చోట సాక్షాత్కరిస్తే ఎలా ఉంటుంది? ఈరోజు మనం అడుగు పెట్టబోతున్న భూమి సామాన్యమైనది కాదు. ఇది విష్ణుమూర్తి సుదర్శన చక్రం మీద వెలసిన నగరం. ఈ మట్టిలో ప్రతి అణువు ఒక గాథను చెబుతుంది, ప్రతి రాయి ఒక చరిత్రను వినిపిస్తుంది. కానీ అసలు ఈ అయోధ్య పుట్టుక వెనుక ఉన్న రహస్యం మీకు తెలుసా? రాముడు కేవలం రాజు మాత్రమేనా, లేక ఈ నేలకు ప్రాణం పోసిన దైవమా? సిద్ధమవ్వండి, కాల యంత్రంలోకి వెనక్కి వెళ్దాం. మనువు నిర్మించిన ఆ మాయానగరం నుంచి ఇప్పుడు వెలిగిపోతున్న రామ మందిరం వరకు అయోధ్య అసలు కథను మీ ముందుకు తెస్తున్నాం. చరిత్ర పుటలు తిరిగేస్తే అయోధ్య అనే మాటకు యుద్ధం చేయలేనిది లేదా జయించలేనిది అని అర్థం. పురాణాల ప్రకారం మానవ జాతికి మూల పురుషుడైన వైవస్వత మనువు స్వయంగా ఈ నగరాన్ని నిర్మించాడు. ఇది 12 యోజనాల పొడవు, 3 యోజనాల వెడల్పుతో అప్పట్లోనే ఒక అద్భుతమైన నగరంగా వెలిగిపోయేది. ఇక్కడ ఇక్ష్వాకు వంశం తన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. హరిశ్చంద్రుడు, భగీరథుడు వంటి గొప్ప రాజులు ఏలిన ఈ గడ్డపై సూర్యవంశపు వైభవం దిగంతాలకు వ్యాపించింది. కానీ ఈ మహోజ్వాల సామ్రాజ్యంలో ఒక లోటు ఉంది. అదే సంతానం లేని దశరథుని వేదన. అసలు దశరథ మహారాజు తన పుత్ర కామేష్టి యజ్ఞాన్ని ఎక్కడ చేశాడో మీకు తెలుసా? అక్కడే అయోధ్య చరిత్రలో ఒక పెద్ద మలుపు తిరిగింది. అయోధ్యకు 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న మకౌడా ధామంలో వశిష్ఠ మహర్షి సలహాతో దశరథుడు పుత్ర కామేష్టి యజ్ఞాన్ని నిర్వహించాడు. ఆ యజ్ఞ ఫలితంగానే త్రేతాయుగంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు రాముడిగా లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కలిసి అయోధ్యలో అవతరించారు. నేడు మనం చూస్తున్న రామ జన్మభూమి ఒకప్పుడు కౌసల్యాదేవి అంతఃపురం ఉండే ప్రదేశం. ఆ పసివాడి కేరింతలతో అయోధ్య వీధులు పులకించిపోయేవి. శ్రీరాముడు తన బాల్యాన్ని గడిపిన ప్రదేశమే నేటి దశరథ మహల్. రామాయణం కేవలం ఒక గ్రంథం కాదు, అది అయోధ్య ఆత్మ. సీతారాముల వివాహం తర్వాత కైకేయి సీతమ్మకు కనక భవన్ను బహుమతిగా ఇచ్చింది. ఇప్పటికీ ఆ భవనంలో వెలుగులీనే స్వర్ణ కిరీటాల సీతారాములను చూస్తుంటే మనం త్రేతాయుగంలోనే ఉన్నామా అన్న అనుభూతి కలుగుతుంది. కానీ ఈ వైభవం వెనుక ఒక చీకటి నీడ పొంచి ఉంది. అది అయోధ్యను శతాబ్దాల పాటు దహించి వేయబోతుంది. కాలచక్రం తిరిగింది. విక్రమాదిత్య మహారాజు అయోధ్యను పునరుద్ధరించి 360 ఆలయాలను నిర్మించారు. అయితే క్రీస్తు శకం 1528లో ఒక పెను తుఫాను అయోధ్యను తాకింది. మొఘల్ చక్రవర్తి బాబర్ సేనాని మీర్ బాకి విక్రమాదిత్యుడు నిర్మించిన ఆ పురాతన ఆలయాన్ని ధ్వంసం చేసి బాబ్రీ మసీదును నిర్మించాడని చరిత్ర చెబుతోంది. అప్పటి నుండి అయోధ్య ఒక యుద్ధ క్షేత్రంగా మారింది. తన ఆరాధ్య దైవం పుట్టిన చోటు కోసం హిందువుల ఆరాటం, మసీదు ఉనికి కోసం ముస్లింల వాదన. ఈ వివాదం శతాబ్దాల పాటు కొనసాగింది. 1855లో హనుమాన్ గర్హి వద్ద కూడా పెద్ద ఘర్షణలు జరిగాయి. చట్టసభల నుంచి కోర్టు గదుల వరకు అయోధ్య రాముని జన్మభూమి కేసు భారతదేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన న్యాయ పోరాటంగా నిలిచింది. దశాబ్దాల నిరీక్షణ తర్వాత 2019లో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఇక ఆ తర్వాత నుంచి అయోధ్య రూపురేఖలే మారిపోయాయి. జనవరి 22, 2024
భారతదేశం గర్వించదగ్గ రోజు. అయోధ్య అంతా ఒక పండుగలా మారింది. రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపనతో అయోధ్య తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. ఈ కొత్త మందిరం కేవలం రాయి మట్టితో కట్టినది కాదు, ఇది నాగరా శైలి వాస్తుకళకు అద్భుత నిదర్శనం. 160 అడుగుల ఎత్తులో ఇనుమును వాడకుండా కేవలం రాతితోనే వేల ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా దీనిని నిర్మించారు. ఆలయ గోడల మీద రామాయణ ఘట్టాలు సజీవంగా కనిపిస్తాయి. ఇప్పుడు మనం అయోధ్య వీధుల్లో నడుద్దాం. అయోధ్యకు ఎలా రావాలో తెలుసా? ఇప్పుడు ఇక్కడ మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చింది. రైలులో రావాలనుకుంటే అయోధ్యధామ్ జంక్షన్ మిమ్మల్ని ఒక రాజప్రసాదంలా ఆహ్వానిస్తుంది. అయోధ్యలో మీరు తప్పక చూడాల్సిన ప్రదేశాలు: హనుమాన్ గర్హి, అయోధ్యను కాపాడే రక్షకుడు హనుమంతుడు. 76 మెట్లు ఎక్కి ఆ స్వామిని దర్శించుకుంటేనే రాముడి దర్శనం పూర్తవుతుంది. కనక భవన్, దీనిని బంగారు భవనం అని పిలుస్తారు. పురాణాల ప్రకారం శ్రీరాముడు సీతమ్మను వివాహం చేసుకున్న తర్వాత కైకేయి మాత సీతమ్మకు ముహదికాయి వివాహ బహుమతిగా ఈ భవనాన్ని ఇచ్చింది. ఇది సీతారాముల వ్యక్తిగత నివాసంగా ఉండేది. కాలక్రమేణా శిథిలమైన ఈ భవనాన్ని ద్వాపర యుగంలో కుశుడు, ఆ తర్వాత కృష్ణుడు పునరుద్ధరించారని నమ్ముతారు. ప్రస్తుత ఆలయాన్ని 1891లో తికంగఢ్ రాణి వృషభ కున్వారి నిర్మించారు. ఆలయ గర్భగుడిలో 3 జతల సీతారాముల విగ్రహాలు ఉన్నాయి. అందులో చిన్న విగ్రహాలను కృష్ణుడు ఒక భక్తురాలికి ఇచ్చారని, తర్వాత విక్రమాదిత్యుడు భూమిని తవ్వుతున్నప్పుడు అవి లభించాయని చెబుతారు. ఈ భవనం యొక్క మొదటి అంతస్తులో సీతారాముల పాదముద్రలను భక్తులు దర్శించుకోవచ్చు. దశరథ మహల్, దీనిని బడా ఆస్థాన్ లేదా బడిజాగా అని కూడా పిలుస్తారు. ఇది దశరథ మహారాజు నివాసం మరియు శ్రీరాముడు తన సోదరులతో కలిసి బాల్యాన్ని గడిపిన ప్రదేశం. ఈ మహల్ యొక్క వాస్తుశిల్పం అద్భుతమైన అవధి శైలిని ప్రతిబింబిస్తుంది. ఇక్కడ పెద్ద ప్రాంగణాలు, రంగురంగుల గాజు కిటికీలు మరియు చెక్కతో చెక్కబడిన అందమైన తలుపులు కనిపిస్తాయి. ఇక్కడ నిరంతరం కాషాయ వస్త్రధారులైన సాధువులు రామాయణంలోని చౌపాయిలను, భజనలను పాడుతూ ఉంటారు. ఇక్కడ అది ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఆలయ ప్రాంగణంలో దశరథ మహారాజుతో పాటు శ్రీరాముడు, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల విగ్రహాలను కూడా చూడవచ్చు. ప్రాచీన రాజ్ మందిర్ ఆర్ శ్రీ రాజద్వార్ మందిర్, అయోధ్య మధ్య భాగంలో ఉన్న ఈ మందిరాన్ని సుమారు 500 ఏళ్ల క్రితం అయోధ్య రాజు మహారాజా శ్రీ దర్శన్ సింగ్ నిర్మించారు. శ్రీరాముడి జన్మస్థలమైన రామ్కోట్ ప్రాంతానికి ఇది రాజద్వారం వంటిది మరియు ఇది శ్రీరాముడి కొలువు అని పిలువబడుతుంది. ఈ ఆలయ శిఖరం అయోధ్యలోని అత్యంత ఎత్తైన బంగారు శిఖరం కలిగి ఉంటుంది. గర్భగుడిలో శ్రీరామ, లక్ష్మణ సమేత మరియు హనుమంతుడితో పాటు శంకరుడు, విష్ణువు, కృష్ణుడు మరియు గణేశుడి విగ్రహాలు కూడా కొలువై ఉన్నాయి. రామ్కోట్ ప్రాంతంలోకి ప్రవేశించే భక్తులు సాధారణంగా మొదట ఈ రాజద్వార్ మందిరాన్ని మరియు హనుమాన్ గర్హిని దర్శించుకుంటారు. అయోధ్య అంటే కేవలం ఒక నగరం కాదు, అది భారతదేశపు ఓర్పుకు ప్రతీక. ఎన్నో దాడులు, ఎన్నో అవమానాలు, కానీ ఈరోజు అయోధ్య మళ్ళీ సగర్వంగా నిలబడింది. ఇక్కడ కేవలం హిందూ ధర్మమే కాదు, బౌద్ధ, జైన, సిక్కు మతాల ఆనవాళ్ళు కూడా ఈ నేల యొక్క గొప్పతనాన్ని చాటుతాయి. రాముడు మనల్ని అడిగేది ఒక్కటే, ధర్మం కోసం నిలబడమని. అయోధ్య ప్రయాణం మనలోని భక్తిని మాత్రమే కాదు, మన చరిత్ర పట్ల గర్వాన్ని కూడా నింపుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఆ రాముడి మీద మీకున్న భక్తిని చాటుతూ కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని రాయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రయాణాల కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. గుర్తుంచుకోండి, రాముడు ఎక్కడో లేడు, మీ నమ్మకంలో ఉన్నాడు. అయోధ్య కేవలం గమ్యం కాదు, అది మన ఆత్మగౌరవం. జై శ్రీరామ్.